సుడిగాలి సుధీర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సగటు టీవీ ప్రేక్షకులకి ఈ పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా పాపులర్ తెలుగు కామెడీ షో అయిన జబర్దస్త్ షో గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సుడిగాలి సుధీర్ కూడా సుపరిచితుడే. నవ్వడం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. నవ్వే యోగం అందరికీ ఉంటుంది, కానీ నవ్వించే భోగం మాత్రం కొందరికే ఉంటుంది. అలా తనలో ఉన్న కామెడీ యాంగిల్తో తెలుగు ప్రేక్షకుల్ని టీవీ షోల ద్వారా విపరీతంగా ఆకట్టుకున్న కొద్ది మంది కమెడియన్లలో సుడిగాలి సుధీర్ ముందుంటారు. ఒక మ్యూజిషియన్ గా తన కెరీర్ ని ప్రారంభించి స్మాల్ స్క్రీన్ కమెడియన్ గా మారి సిల్వర్ స్క్రీన్ అవకాశాలు దక్కించుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆగిపోకుండా హీరోగా కూడా తన అదృష్టాన్ని పరిశీలించుకొని అటు సిల్వర్ స్క్రీన్ ఇటు స్మాల్ స్క్రీన్ ఇలా రెండు రంగాల్లో రాణిస్తున్న వ్యక్తి సుడిగాలి సుధీర్. అయితే మనల్ని ఎంతగానో నవ్వించే సుధీర్ జీవితంలో కామెడీతో పాటు కష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి అసలు ఈ సుడిగాలి సుధీర్ ఎవరు? అసలు సుధీర్ జీవితంలో పడ్డ కష్టాలేంటి? మెజిషియన్ అవ్వాలనుకున్న సుధీర్ కమీడియన్ ఎలా అయ్యారు? కమీడియన్ గా ఉన్న సుధీర్ సినిమా హీరో ఎలా అయ్యారు? బెజవాడ నుంచి బుల్లితెర వరకు, బుల్లితెర నుంచి వెండితెర వరకు సాగిన సుధీర్ జీవిత ప్రయాణాన్ని ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాను. సుడిగాలి సుధీర్ గారి జీవిత ప్రయాణం అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, జబర్దస్త్ లో మీకు నచ్చిన ఆర్టిస్ట్ ఎవరు? తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సుడిగాలి సుధీర్. వీరి అసలు పేరు సుధీర్ ఆనంద్ బయానా. సుధీర్ 1987 మే 19న విజయవాడలో జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 37 సంవత్సరాలు. సుధీర్ వాళ్ళ నాన్నగారి పేరు దేవ్ ఆనంద్, అమ్మగారి పేరు నాగరాణి. సుధీర్కి ఒక తమ్ముడు, అక్క కూడా ఉన్నారు. సుధీర్ చిన్నతనం అంతా విజయవాడలోనే గడిచింది. సుధీర్ వాళ్ళ నాన్నగారు సినిమా థియేటర్లో మేనేజర్ గా పనిచేసేవారు. సుధీర్ వాళ్ళ కుటుంబం ఆర్థికంగా పెద్దగా స్థిరపడకపోయినా ఉన్నంతలో మాత్రం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండానే ఉండేవారు. దాంతో సుధీర్ చిన్నతనంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే గడిచింది. విజయవాడలోని STPP స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. సుధీర్ వాళ్ళ మావయ్య మెజిషియన్ గా పనిచేసేవారు. ఆయన చేస్తున్న మ్యాజిక్ చూసి క్రమక్రమంగా అతని వద్ద సుధీర్ కూడా మ్యాజిక్ చేయడం నేర్చుకున్నాడు. అలా సుధీర్ 5th క్లాస్ లో ఉన్నప్పుడే స్కూల్లో మ్యాజిక్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ఆ రోజుల్లో తాను చేసిన మ్యాజిక్ కి కొంత డబ్బు కూడా రావడంతో సుధీర్ కి మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ మరింత ఎక్కువైంది. దాంతో సుధీర్ మరిన్ని మ్యాజిక్ టెక్నిక్స్ నేర్చుకుని మ్యాజిక్ చేయడంలో రాటుతీలాడు. అలా సుధీర్ వాళ్ళ మావయ్య చేస్తున్న మ్యాజిక్ షోలలో ఆయనకు అసిస్టెంట్ గా సుధీర్ కూడా ఆ మ్యాజిక్ షోలో పాల్గొనేవాడు. దానికి గాను సుధీర్ వాళ్ళ మావయ్య సుధీర్ కి మొదట్లో రోజుకి 25 రూపాయలు ఇచ్చేవారు. అలా రోజుకి 25 రూపాయలు రెమ్యునరేషన్ కాస్త 50 రూపాయలు అయ్యింది. అయితే సుధీర్ వాళ్ళ నాన్నగారు థియేటర్లో పనిచేయడం వల్ల సుధీర్ విపరీతంగా సినిమాలు చూసేవారు. సుధీర్ వాళ్ళ కుటుంబంలో కూడా సినిమా ఇండస్ట్రీ పట్ల మంచి అభిప్రాయం ఉండేది. సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల సుధీర్ లో మెజిషియన్ తో పాటుగా ఒక కమెడియన్ కూడా తయారయ్యాడు. అలా సుధీర్ మ్యాజిక్ తో పాటు మధ్య మధ్యలో చిన్న చిన్న సరదా పంచులు, జోకులు వేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేవాడు. అలా సుధీర్ మ్యాజిక్ షోలు చేస్తూనే 10th క్లాస్ పూర్తి చేశారు. కానీ మరోవైపు సుధీర్ చేస్తున్న షోలకు మంచి ఆదరణ రావడంతో సుధీర్ వాళ్ళ అమ్మకు సుధీర్ ని సినిమా నటుడుగా చూడాలి అనే కోరిక కలిగింది. ఆమె తన కోరికను సుధీర్ తో చెప్పి సినిమాల్లో ప్రయత్నించేలా ప్రోత్సహించారు. సుధీర్ కి మొదట్లో సినిమాల కన్నా మ్యాజిక్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. తన మ్యాజిక్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలి అనే ఆలోచన సుధీర్కు ఉండేది. కానీ తల్లిదండ్రులు సినిమా యాక్టర్ కావాలని కోరుకోవడంతో హైదరాబాద్ వెళ్తే ఏదో ఒకటి రూట్ దొరుకుతుంది అని తన 10th క్లాస్ తర్వాత హైదరాబాద్ కు వచ్చి కొన్ని రోజుల పాటు ప్రయత్నాలు చేశారు. కానీ సినిమా ఇండస్ట్రీలో పరిచయస్తులు, తెలిసిన వారు ఎవరు లేకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో తిరిగి విజయవాడ వచ్చేశారు. విజయవాడ తిరిగి వస్తున్నప్పుడు సినిమా అవకాశాలు రావడం అంత ఈజీ కాదు అనే విషయం సుధీర్కి బాగా అర్థమైంది. ఇక విజయవాడ వచ్చి ఇంటర్లో జాయిన్ అయ్యారు. అయితే సుధీర్ చిన్నప్పటి నుంచి మ్యాజిక్ లేదా సినిమాలు ఇలా ఈ రెండు విషయాల మీద పెట్టిన శ్రద్ధ చదువు మీద పెట్టలేదు. ఎందుకంటే మెజిషియన్ గా ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లాలన్న కోరికతో చిన్నప్పటి నుంచి చదువు మీద పెద్దగా దృష్టి పెట్టింది లేదు. దాంతో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే ఫెయిల్ అయిపోయారు. ఈ సమయంలోనే సుధీర్ కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. తండ్రి ఒక్కడి సంపాదన మొత్తం కుటుంబ ఖర్చులకు సరిపోయేది కాదు. దానికి తోడు సుధీర్ వాళ్ళ నాన్నకు డయాబెటీస్ వచ్చింది. దాంతో సుధీర్ కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని డాన్స్ క్లాసులు చెప్పడం మొదలుపెట్టారు. విజయవాడలో స్కూల్ పిల్లలకు తన ఇంట్లోనే డాన్స్ నేర్పిస్తూ ఉండేవారు. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ కావడంతో సుధీర్ చదువుకు బ్రేకులు పడ్డాయి. ఇక చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో 2500 రూపాయల జీతానికి డాన్స్ టీచర్కి ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు.
అలా స్కూల్లో వచ్చే 2500 రూపాయల జీతంతో పాటు సొంతంగా డాన్స్ క్లాసులు చెప్పడం ద్వారా మరో 2000 రూపాయలు, ఇలా నెలకు 4500 రూపాయల వరకు సంపాదిస్తూ ఉండేవారు. కుటుంబంలో అసలే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి అనుకున్న సమయంలో ఇంతలో సుధీర్ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది. ఏకంగా కాలుకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే ఆయన డయాబెటీస్ పేషెంట్ కావడంతో ఆపరేషన్ మరింత భారంగా మారింది. ఆ సమయంలో ఆయన ట్రీట్మెంట్ కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా సుధీర్ వాళ్ళ నాన్నగారు కోలుకునేసరికి వారికి అప్పుల భారం ఎక్కువైంది. దాంతో విజయవాడలో తనకు వచ్చే తన కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషించటం, అప్పుల నుంచి బయటపడడం కష్టమని సుధీర్కి అర్థమైంది. దాంతో తన మ్యాజిక్ టాలెంట్ని చూపించి ఉద్యోగం వెతుక్కోవడం మొదలుపెట్టారు. అలా హైదరాబాద్లో తెలిసిన వారి ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద్యోగం లభించింది. నెలకు 15,000 రూపాయల జీతం ఇచ్చేవారు. అలా 2004లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద్యోగంలో చేరారు. తన కుటుంబ పరిస్థితులు పూర్తిగా తన కోరికల్ని, ఆశయాల్ని పక్కన పెట్టేలా చేశాయి. కేవలం ఉద్యోగం చేయడం, వచ్చిన జీతాన్ని ఇంటి ఖర్చుల కోసం పంపించడం, ఇలా దాదాపు 3 సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ 3 సంవత్సరాల్లో 15,000 జీతం కాస్త 30,000 అయ్యింది. దాంతో కుటుంబం ఆర్థికంగా కొంత నిలదొక్కుంది. ఆ సమయంలో సుధీర్ మళ్లీ తన కెరీర్ గురించి ఆలోచించి ఉద్యోగం చేస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోయేలా ఉన్నాను కాబట్టి బయటికి వెళ్లి తనకు ఇంట్రెస్ట్ ఉన్న సినిమా లేదా మ్యాజిక్ ఏదో ఒక రంగంలో అవకాశాలు వెతుక్కోవాలి అని అనుకున్నారు. అలా 2008లో తన ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ వచ్చారు. ఉద్యోగాన్ని వదిలే సమయానికి సుధీర్ వద్ద పెద్దగా డబ్బులు కూడా లేవు. అయినా తన ఆశయం కోసం ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. అలా హైదరాబాద్లో అమీర్పేటలో ఒక చిన్న రూమ్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగేవారు. ఆ సమయంలో సుధీర్కి గెటప్ సీను పరిచయం అయ్యారు. గెటప్ సీను కూడా అదే సమయంలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. అలా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒకే రూమ్లో ఉండే వరకు వీరి పరిచయం వచ్చింది. చేతిలో డబ్బులు లేకపోవడంతో తన మ్యాజిక్ టాలెంట్ ద్వారా సొంతంగా స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేస్తూ సంపాదించుకునేవాడు. ఒకానొక సమయంలో తనకు మ్యాజిక్ షో అవకాశాలు కూడా రాని సమయంలో చేతిలో డబ్బులు లేక పచ్చళ్ళు తిని పడుకునే రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా కార్పొరేట్ కంపెనీల్లో మ్యాజిక్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ సొంతంగా తానే ఒక మ్యాజిక్ ఈవెంట్లు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో హైదరాబాద్లో అశ్విని దత్ గారికి చెందిన ఒక లోకల్ ఛానల్లో స్ట్రీట్ మ్యాజిక్, స్వీట్ మ్యాజిక్ అనే ఒక షోలో అవకాశం వచ్చింది. అది లోకల్ ఛానల్ కావడంతో సుధీర్ గురించి ఎవరికి పెద్దగా తెలిసేది కాదు. కానీ టీవీ షో అనుభవం మాత్రం వచ్చింది. అలా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఏదో చేయాలనే తపనతో ఉన్న సమయంలో తన ఫ్రెండ్ గెటప్ సీను ద్వారా సుధీర్కి కమెడియన్ వేణు ఎల్లంది పరిచయం అయ్యారు. వేణుకు అప్పటికే సినిమాలో నటించిన అనుభవం ఉంది. అయితే 2013వ సంవత్సరంలో టెలివిజన్ హిస్టరీలో ఒక పెద్ద సంచలనం మొదలైందని చెప్పాలి. అదే ఈటీవీలో మల్లెమాల వారి ప్రొడక్షన్లో జబర్దస్త్ అనే కామెడీ షో. సినిమాలో నటించిన కొందరు కమెడియన్లతో టీంలు ఏర్పాటు చేసి కామెడీ స్కిట్లు చేయించడం, ఆ స్కిట్లో ఉండే కామెడీ విపరీతంగా పండడంతో జబర్దస్త్ షో అప్పట్లో పెద్ద సంచలనంగా హిట్ అయింది. ప్రతి గురువారం జబర్దస్త్ కోసం ప్రేక్షకులు ఎదురుచూసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. అలా జబర్దస్త్ అనే షో అనేక మంది అప్కమింగ్ ఆర్టిస్టులకు ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ గా ఉపయోగపడింది. 2013లో కమెడియన్ వేణుని జబర్దస్త్ లో టీం లీడర్ సెలెక్ట్ చేశారు. దాంతో వేణుకు ఒక టీం కావాల్సి వచ్చింది. వేణు తన టీంలో గెటప్ సీనుకు అవకాశం ఇవ్వాలి అనుకున్నారు. గెటప్ సీను వేరే టీవీ షో చేస్తుండడంతో నేను రాలేను, కానీ మన సుధీర్కి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, టీంలో పెట్టుకో అన్నా అని సలహా చెప్పారు. అప్పటి వరకు వేణుకు సుధీర్ ఒక మెజిషియన్ గా మాత్రమే తెలుసు. దాంతో సుధీర్ సరిగ్గా చేస్తాడో లేదో అనే అనుమానం వేణులో ఉండేది. కానీ గెటప్ సీను సుధీర్కి ఫోన్ చేసి వేణు అన్న ఒక షో చేస్తున్నారు, దానికి సపోర్టింగ్ యాక్టర్స్ కావాలంట, ఒకసారి వెళ్లి కలువు అని చెప్పడంతో సుధీర్ వేణుతో ఫోన్లో మాట్లాడారు. వేణు సుధీర్ని రిహార్సల్ చేయడం కోసం మధ్యాహ్నం 3:30కు మూసాపేట రమ్మంటే సుధీర్ మాత్రం సాయంత్రం 5 గంటలకు వేణు చెప్పిన అడ్రస్ కి వెళ్లాడు. దాంతో అప్పటికే సుధీర్ ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్ తో రిహార్సల్ జరుగుతూ ఉంది. సుధీర్కి ఈ విషయం తెలియక అక్కడే కూర్చొని అక్కడ జరుగుతున్న రిహార్సల్స్ చూస్తూ ఉంటాడు. అవకాశం గురించి మాట్లాడకుండానే ఆకలిగా అనిపించి తినేందుకు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో రిహార్సల్స్ అయిపోయి వేణు ఇంటికి వెళ్తున్నప్పుడు సుధీర్ని కూడా కారులో ఎక్కించుకుంటాడు. ఆ కారులో వేణు ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఫస్ట్ టైం ఇలాంటి షో చేస్తున్నాం, గెటప్ సీను కూడా లేడు అని కంగారు పడుతుంటారు. పక్కనే కూర్చున్న సుధీర్ ఏముందన్నా నేను చేస్తా చూడు అని రిహార్సల్స్ లో చూసిన స్కిట్లలో ఉన్న డైలాగ్స్ మొత్తం వేణుతో చెప్పారు. వేణు ఆశ్చర్యపోయే వెంటనే రిహార్సల్స్ చేసిన ఆర్టిస్ట్ ని కాదని సుధీర్ నే స్కిట్ లో ఫైనల్ చేసి షూటింగ్ చేశారు. అలా 2013 ఫిబ్రవరి 2న రాత్రి 7:30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో జబర్దస్త్ షూటింగ్ మొదలైంది. ఆ రోజు వేణు టీం చేసిన పర్ఫార్మెన్స్ కి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఆ స్కిట్ లో వేణు, సుధీర్ ఇద్దరికే ఎక్కువ డైలాగులు ఉండడంతో వేణుతో సమానంగా సుధీర్ ని కూడా అందరూ మెచ్చుకున్నారు.
2013 ఫిబ్రవరి 7న జబర్దస్త్ ఫస్ట్ ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ అయింది. వేణు వండర్స్ టీం అనే టీంకి ఎంత గుర్తింపు వచ్చిందో ఆ టీంలో ఉన్నవారికి కూడా అదే స్థాయిలో గుర్తింపు వచ్చింది. సుధీర్కి కావాల్సిన గుర్తింపు కూడా ఆ రోజున మొదలైంది. అప్పటి వరకు సుధీర్ కోరుకున్న అవకాశం అదే. ఆ రోజు నుంచి సుధీర్ జీవితం మలుపు తిరిగింది. వేణు వండర్స్ టీంలో సుధీర్ కూడా మెయిన్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆ తర్వాత వేణు వండర్స్ టీంలో గెటప్ సీను కూడా చేరాడు. ఇక ఆ టీం పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ కి వెళ్ళింది. జబర్దస్త్ కి ఎంత పాపులారిటీ వచ్చిందో సుధీర్ కి కూడా అదే స్థాయిలో పాపులారిటీ వచ్చింది. జబర్దస్త్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వేణు ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా అవకాశం కూడా వచ్చింది. అలా 2013లో సుశాంత్ హీరోగా వచ్చిన అడ్డా సినిమాలో వేణుతో పాటు సుధీర్ కి కూడా అవకాశం లభించింది. అలా జబర్దస్త్ మొదలైన కొన్ని రోజులకే సినిమా అవకాశాలు కూడా మొదలయ్యాయి. ఇంతలో కమెడియన్ వేణు డైరెక్టర్ కావాలనే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. దాంతో వేణు టీంలో వేణు తర్వాత మెయిన్ ఆర్టిస్ట్ గా ఉన్న సుధీర్ కి టీం లీడర్ గా అవకాశం వచ్చింది. సుధీర్, గెటప్ సీను, రామ్ ప్రసాద్, సన్నీ ఈ నలుగురు కలిసి టీం గా ఏర్పడ్డారు. టీం పేరు సుడిగాలి సుధీర్ అని ఫైనల్ చేశారు. అలా 2013 ఆగస్టు 22న తొలిసారిగా అప్పటి వరకు సుధీర్ గా మాత్రమే పరిచయమైన వ్యక్తి సుడిగాలి సుధీర్ గా మారాడు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం చేసే స్కిట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఎలాంటి పాత్రనైనా తన గెటప్లతో పండించే గెటప్ సీను, ఆటో పంచులతో అలరించే రామ్ ప్రసాద్ ఇలాంటి మంచి ఆర్టిస్టులు టీంలో ఉండడంతో సుడిగాలి సుధీర్ టీం బాగా హిట్ అయింది. దాంతో సుధీర్ క్రేజ్, రికగ్నైజేషన్ ఇవన్నీ రోజు రోజుకి పెరిగిపోయాయి. దాంతో మరోవైపు ప్రైవేట్ ఈవెంట్లు కూడా రావడం మొదలైంది. అలా క్రమంగా సుధీర్ కుటుంబ ఆర్థిక సమస్యలు కూడా ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. 2014లో కూడా 4 సినిమా అవకాశాలు వచ్చాయి. 2015లో కూడా 5 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు సినిమా అవకాశాలు వచ్చినా అవేమీ అంతగా చెప్పుకోదగ్గ పాత్రలు కావని చెప్పాలి. సినిమాల ద్వారా గుర్తింపు తక్కువగానే వస్తున్నా టీవీ ప్రేక్షకుల్లో మాత్రం మంచి గుర్తింపే దక్కింది. అయితే సుధీర్ వరుస అవకాశాలతో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వెన్నుముక మీద ఒక ట్యూమర్ ఏర్పడి సుధీర్ ని విపరీతంగా బాధపెట్టింది. ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించాలని డాక్టర్లు చెప్పారు. కానీ ఆపరేషన్ సమయంలో చిన్న పొరపాటు జరిగినా జీవితాంతం కాళ్లు పనిచేయవని డాక్టర్లు చెప్పారు. దాంతో చాలా కాలం పాటు ఆ బాధను భరిస్తూనే నటించాడు. ప్రేక్షకులను నవ్వించాడు. బాధను ఎక్కడ కనపడనివ్వకుండా తన వృత్తికి న్యాయం చేశాడు. కానీ ట్యూమర్ మరింత ఎక్కువ అవడంతో బాధ భరించలేక రిస్కీ ఆపరేషన్ కి అంగీకరించాడు. ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత సుధీర్ స్పృహలోకి వచ్చి తిరిగి తన కాళ్లు కదిపే వరకు అందరు కుటుంబ సభ్యులంతా కంగారు పడ్డారు. అలా మొత్తానికి ఆపరేషన్ విజయవంతం అయింది. ఎటువంటి ప్రమాదం లేకుండా ఆ నొప్పి నుంచి సుధీర్ బయటపడ్డాడు. డాక్టర్లు 3 నెలల పాటు రెస్ట్ తీసుకోమన్నారు. కానీ సుధీర్ మాత్రం 28 రోజులకే షూటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే జబర్దస్త్ లో సుధీర్, యాంకర్ రష్మిల మీద లవ్ ట్రాక్ ఉన్నట్లు స్కిట్లుండేవి. అలా సుధీర్, రష్మి మధ్య ఏదో ఉంది అన్న పుకార్లు మొదలయ్యాయి. సుధీర్, రష్మి కాంబినేషన్ కి ఆడియన్స్ లో అటెన్షన్ ఏర్పడడంతో 2016లో ఢీ జోడీ సీజన్ 9లో కూడా సుధీర్ మరియు రష్మి ఇద్దరికి టీం లీడర్లుగా ఛాన్స్ వచ్చింది. ఢీ జోడీ డాన్స్ షో అయినప్పటికీ సుధీర్, రష్మి మీద చేసే కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్ బాగా హిట్ అయింది. దాంతో సుధీర్, రష్మిల రిలేషన్ గురించి పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. సుధీర్, రష్మిల జంటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో 2019 వరకు ఢీ జోడీ సీజన్ 10, 11లో కూడా సుధీర్, రష్మిల కాంబినేషన్ ని కంటిన్యూ చేశారు. అలా టెలివిజన్ లో సుధీర్, రష్మిల జోడీ సూపర్ హిట్ అయింది. 2016లో సుధీర్ ఏకంగా పవన్ కళ్యాణ్ గారు నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో అవకాశం వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్, నేను, శైలజ, మిడిల్ క్లాస్ అబ్బాయి ఇలా క్రమంగా సిల్వర్ స్క్రీన్ మీద కూడా సుధీర్ కి మంచి పాత్రలు రావడం మొదలైంది. అప్పటి వరకు ఈటీవీకి మాత్రమే పరిమితమైన సుధీర్ 2018లో జెమినీ టీవీలో జాక్పాట్ అనే షోకి హోస్ట్ గా అవకాశం వచ్చింది. ప్రదీప్ మాచిరాజు, రవి, ఓంకార్ లాంటి యాంకర్లకు తోడుగా టెలివిజన్ లో సుధీర్ యాంకరింగ్ కూడా చేయడం మొదలైంది. 2019లో ఈటీవీలో ప్రసారమైన పోవే పోరా అనే షోకి కూడా యాంకర్ గా చేశాడు. అదే 2019లో సుధీర్ జీ తెలుగు డ్రామా జూనియర్స్ కి హోస్ట్ గా కూడా చేశాడు. అయితే 2019లో సుధీర్ జీవితంలో మరో పెద్ద ముందడుగు పడింది. అదేంటంటే అప్పటి వరకు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే ఉన్న సుధీర్ కి ఏకంగా సినిమా హీరోగా అవకాశం వచ్చింది. టెలివిజన్ లో సుధీర్ కి దక్కిన క్రేజ్ చూసి రాజశేఖర్ రెడ్డి అనే డైరెక్టర్ సుధీర్ ని హీరోగా ఎంచుకుని సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమా తీశారు. దాంతో సినిమా అవకాశం వస్తే చాలు అనుకున్న సుధీర్ కి ఏకంగా హీరోగా అవకాశం లభించింది. అలా 2019లో హీరోగా నటిస్తూనే టీవీ షోలో హోస్టింగ్ చేయడం కూడా కొనసాగించారు. ఇక 2020లో 3 మంకీస్ అనే సినిమాలో హీరోగా నటించారు. తర్వాత 2022లో వాంటెడ్ పండుగాడు, 2023లో కాలింగ్ సహస్ర ఇలా సుధీర్ సినిమా హీరోగా చేస్తూనే టీవీ షో హోస్ట్ గా కూడా కొనసాగారు. శ్రీదేవి డ్రామా కంపెనీ, సూపర్ సింగర్ జూనియర్స్
థ్యాంక్ యూ దిల్సే ఇలా ఈటీవీతో మొదలైన టెలివిజన్ ప్రస్థానం జెమినీ టీవీ, జీ తెలుగు, స్టార్మా ఇలా అన్ని తెలుగు పాపులర్ ఛానల్స్ లో తన హోస్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎదిగారు. ముఖ్యంగా ఈటీవీలో నిర్వహించే ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్ ఏదైనా సుధీర్ ఉండాల్సిందే. షో హిట్ కావాలి అంటే సుధీర్ కామెడీ ట్రాక్, లవ్ ట్రాక్ 2 ఉండాల్సిందే అనే స్థాయిలో సుధీర్ టెలివిజన్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. అందుకే ఒక సమయంలో సుధీర్ మల్లెమాలతో విభేదించి బయటకు వచ్చినా కూడా సుధీర్ స్థానాన్ని భర్తీ చేసే ఆర్టిస్ట్ వారికి దొరకలేదు. దాంతో మళ్లీ సుధీర్ మాత్రమే ఆ స్థానానికి న్యాయం చేయగల ఆర్టిస్ట్ అని మల్లెమాల వారు భావించే పరిస్థితి ఏర్పడింది. అందుకే 2021లో శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్కి మళ్లీ అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ లో సుధీర్ కొన్న క్రేజ్ ఎలాంటిదోనని. సుధీర్ క్రేజ్ ని ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా ఉపయోగించుకుంటున్నారు. 2022లోనే ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే షో హోస్ట్ గా సుధీర్ చేశారు. 2024లో సర్కర్ సీజన్ 4 కోసం మళ్లీ సుధీర్ ని ఎంచుకున్నారు. కాబట్టి బుల్లితెర, వెండితెర, ఓటీటీ ఇలా ఎంటర్టైన్మెంట్ ఉన్న ప్రతి చోట ప్రస్తుతం సుధీర్ కి కూడా స్థానం ఉంది. కాబట్టి సిల్వర్ స్క్రీన్ మీద సుధీర్ హీరోగా నిలదొక్కుని ఉండకపోవచ్చు, కానీ స్మాల్ స్క్రీన్ మీద మాత్రం సుధీర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజయవాడలో మ్యాజిక్ షోలు చేసుకునే ఒక మామూలు వ్యక్తి ఏకంగా టీవీ షోలు హోస్ట్ చేసే వరకు ఎదిగాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన కుర్రాడు కుటుంబం కోసం కలలను త్యాగం చేసి ఉద్యోగం చేసిన కుర్రాడు నేడు ఏకంగా స్మాల్ స్క్రీన్ స్టార్ గా ఎదిగాడు. టాలెంట్ అనేది ఉంటే ఎవడో ఆపలేరు నిరూపిస్తూ కమీడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ షో హోస్ట్ గా సుధీర్ ఇప్పటికే ఎంతో సాధించారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సుధీర్ గారికి దక్కాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ సుధీర్ గారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది సుధీర్ గారి గురించిన కొన్ని విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆల్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.